హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దీని నుంచి అయితే గ్రూప్ సి పోస్ట్, గ్రూప్ బి పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ దీనికి చూసుకున్నట్టే ఫస్ట్ వేకెన్సీ ఇన్ బిఎస్ఎఫ్ ఎయిర్వింగ్ అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్. ఇది క్యాడర్ వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్. నేమ్ ఆఫ్ వింగ్ వచ్చేసి రోటరీ వింగ్, ఫిక్స్డ్ వింగ్. ట్రేడ్ వచ్చేసి మెకానికల్, ఎయిర్ ఫ్రేమ్ అండ్ ఇంజన్, ఏవియానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్, రేడియో ఆర్ రాడార్. మెకానికల్ దానికి వచ్చేసరికి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది, టోటల్ పోస్ట్ ఒకటే, లెవెల్ 5 పేమెంట్ ఇది. ఏవియానిక్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో 3 ఉన్నాయి, ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, టోటల్ 5 ఉన్నాయి, లెవెల్ 5 పేమెంట్. ఫిక్స్డ్ వింగ్లో మెకానికల్, ఏవియానిక్స్ 2 ఉన్నాయి, రెండింటికి ఎస్టీ వాళ్ళకు ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి మనకు ఎయిర్ వింగ్లో 8 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ రేడియో మెకానిక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్. రోటరీ వింగ్, ఫిక్స్డ్ వింగ్, ఏఎల్హెచ్ ఆర్ ధ్రువ్. ఏవియానిక్స్ 3 ఏవియానిక్స్ ట్రేడ్కి సంబంధించినవి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 11 ఉన్నాయి, ఇది కూడా సేమ్ లెవెల్ 5 పేమెంట్. నెక్స్ట్ కానిస్టేబుల్, స్టోర్ మ్యాన్, అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ ఒకటి, టోటల్ 3 ఉన్నాయి. పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 3 పేమెంట్ ఇది. నెక్స్ట్ వేకెన్సీ ఇన్ బిఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్ వచ్చేసరికి గ్రూప్ బి, ఎస్ఐ. వర్క్స్ క్యాడర్లో చూసుకుంటే యూఆర్ 7 ఉన్నాయి, ఎస్సీ 3, ఎస్టీ ఒకటి, టోటల్ 13 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్కి ఒకటి. పే లెవెల్ 6 ఇది. నెక్స్ట్ ఎస్ఐ ఆర్ జేఈ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఉన్నాయి, టోటల్ 9 ఉన్నాయి, లెవెల్ 6 పేమెంట్ ఇది. గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే హెచ్సి ప్లంబర్, హెచ్సి కార్పెంటర్, కానిస్టేబుల్ జనరల్ ఆపరేటర్, కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్, కానిస్టేబుల్ లైన్ మ్యాన్. ఇవన్నిటికీ చూసుకుంటే మనకు టోటల్గా ప్లంబర్కి 1, కార్పెంటర్ 1, కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్ వాళ్ళకి అయితే 13 ఉన్నాయి, జనరేటర్ మెకానిక్ 14 ఉన్నాయి, లైన్ మ్యాన్ 9 ఉన్నాయి. హెచ్సి ప్లంబర్, హెచ్సి కార్పెంటర్ వచ్చేసి లెవెల్ 4 పేమెంట్ ఇది. మిగతా కానిస్టేబుల్ క్యాటర్ అన్ని లెవెల్ 3 పేమెంట్ ఇది. అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ యాక్సెప్టెడ్. లాస్ట్ డేట్ అండ్ స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి 30 days అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. క్రూషియల్ డేట్ విల్ బి ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు బిఎస్ఎఫ్ ఎయిర్ వింగ్ చూసుకుంటే అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఏదైతే ఉందో దానికి 3 years డిప్లొమా ఇన్ రిలవెంట్ ట్రేడ్ రికగ్నైజ్డ్ బై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఆర్ గ్రూప్ ఎక్స్ క్యాడర్ డిప్లొమా ఇష్యూడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్లో డిప్లొమా సర్టిఫికేట్ అయి ఉండాలి. ప్రిఫరబుల్లీ 2 years రిలవెంట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డిప్లొమా కోర్స్ ఉండాలి. అండ్ అసిస్టెంట్ రేడియో మెకానిక్ వచ్చేసరికి 3 years డిప్లొమా రికగ్నైజ్డ్ బై డీజీసీఏ ఇన్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, లేదా గ్రూప్ ఎక్స్ రేడియో డిప్లొమా ఇష్యూడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ప్రిఫర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ మెయింటెనెన్స్ అండ్ ఓవర్హాలింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ నావిగేషన్ ఎక్విప్మెంట్ హెల్డ్ బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్కి వచ్చేసి మెట్రికులేషన్ పాస్ విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ స్టోర్ ఆర్ వేర్ హౌసింగ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ అటానమస్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ప్రైవేట్ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూట్. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆర్ హ్యావింగ్ ప్రయర్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్. ఎక్కడైనా 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి స్టోర్ ఆర్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో, ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ దాంట్లో కానీ. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి, లేదా ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. బిఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అండ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే సివిల్లో వాళ్ళైతే క్వాలిఫైడ్ దానికి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. హెచ్సి ప్లంబర్కి వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఐటీఐ ఉండాలి, ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఫర్మ్. మెట్రికులేషన్ పాస్ ఉండాలి అండ్ ఐటీఐ ఇన్ ప్లంబర్ ఉండాలి. ఐటీఐ ప్లంబర్ సర్టిఫికేట్ లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఉండైతే
ఏదైనా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికేట్ అయితే ఉండాలి. హెచ్సి కార్పెంటర్ అది కూడా సేమ్, మెట్రికులేషన్ పాస్ ప్లస్ ఐటీఐ ఉండాలి కార్పెంటర్లో, లేదా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. కానిస్టేబుల్ జనరల్ ఆపరేటర్ వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి, 10th class ఉండాలి, విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మ్యాన్ ఆర్ డీజిల్ ఆర్ మోటార్ మెకానిక్, అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ కానిస్టేబుల్ జనరేటర్కి వచ్చేసరికి, జనరేటర్ మెకానిక్ వచ్చేసరికి సేమ్, 10th plus ఐటీఐ ఇన్ డీజిల్ ఆర్ మోటార్ మెకానిక్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానిస్టేబుల్ లైన్మెన్కి వచ్చేసరికి మెట్రికులేషన్ లేదా దాని ఈక్వలెంట్, ఎస్ఎస్సి లేదా దాని ఈక్వలెంట్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్మెన్ ఆర్ లైన్మెన్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్కి మ్యాక్సిమం ఏజ్ 28 years ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. కానిస్టేబుల్కి వచ్చేసరికి 20 to 25 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ సెక్షన్కి వచ్చేసరికి 30 years ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్ కూడా 30 years. హెచ్సి ప్లంబర్, హెచ్సి కార్పెంటర్ వచ్చేసి 18 to 25 years ఉండాలి యాజ్ ఆన్ క్లోజింగ్. మిగతా 18 to 25 ఉండాలి యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. క్రూషియల్ డేట్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మనకు ఏజ్ కానీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏ డేట్కి కన్సిడర్ చేసుకుంటారంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ రిసీవింగ్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే బేసిస్గా తీసుకొని కన్సిడర్ చేసుకుంటారు. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, rectt.bsf.gov.in, దీంట్లోకి అయితే ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఓన్లీ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ వెబ్సైట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి ఏదైనా అప్డేట్స్ కావాలంటే. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 10th class ఐటీఐ అండ్ ఈ సివిల్ ఏవియేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళు, నార్మల్ డిప్లొమా చేసిన వాళ్ళు, నార్మల్ డిప్లొమా ఇన్ సివిల్ అండ్ నార్మల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఐటీఐ వాళ్ళు, 10th class వాళ్ళు, సివిల్ ఏవియేషన్లో డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు, ఇలా అందరూ అయితే ఎలిజిబుల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఈ రిక్రూట్మెంట్ గురించి చెప్పండి. క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.